హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి చాలా రోజులైంది కదా నేను రివ్యూ చెప్పేది అయితే కదా. ఇంకా రివ్యూ వచ్చేసి పుష్ప 2తో అయితే స్టార్ట్ చేసినాను. సో పుష్ప 2 మూవీ గురించి మాట్లాడుకునే ముందుగా మన ఛానల్ అయితే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఏ వీడియో చెప్పినా కూడా మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా మనం రివ్యూలోకి అయితే వెళ్దాం అనమాట. ఫస్ట్ ఒక డైలాగ్ చెప్పి రివ్యూలోకి అయితే స్టార్ట్ చేద్దామా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, వైల్డ్ ఫైర్. పాప ఏమండి పాజిటివ్స్ మాట్లాడతా ఫస్ట్ అయితే కదా. సినిమా గురించి అయితే కదా అబ్బా ఈసారి మాత్రం జాతర మోగిపోయింది ప్రపంచవ్యాప్తంగా. అబ్బబ్బా ఏమన్నా రెస్పాండ్ అండి. పుష్ప 2కి అయితే కన్నా సూపర్ అయితే అనిపించింది. మెయిన్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఆ లెవెల్లో చూసేసాం అనమాట. పీక్స్ ఇచ్చి పడేసాటే. అబ్బబ్బా ఆ క్యారెక్టర్స్ డైలాగ్స్ ఆయన వేసుకునేది ఆ సాంగ్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, చీర కట్టుకొని ఆ మేకప్ అంతా. అబ్బా ఆ సాంగ్లో సాంగ్ ఉంటుంది కదా, చూసేకి మనం ఏదో అనుకున్నాము కానీ ఇది సాంగ్ మాత్రం సూపర్ హైలైట్ అయితే ఉంది. నాకైతే కన్నా చాలా అయితే బాగా నచ్చింది అనమాట. డైరెక్టర్ సుకుమార్ గారు కూడా చాలా బాగా ఎఫెక్ట్ అయితే పెట్టారు. ఇంకా మన రష్మిక అయితే గాన అల్లు అర్జున్కి ఈక్వల్గా అయితే వచ్చేసింది అనమాట. పుష్ప 2లో మాత్రం ఆమెకే ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు, మంచి క్యారెక్టర్ అయితే ఇచ్చినారు, బాగా చేసింది ఆమె కూడా. ఇంకా డైలాగ్స్ అయితే గాన కేక్, ఇంకా థియేటర్స్లో విజిల్స్, క్లాప్స్, ఇంకా పేపర్లు ఇలా ఇలా ఎంత హల్చల్ చేసేసినారు నిజంగానే అయితే కన్నా. చాలా చోట్ల నేను రివ్యూస్ విన్నాను. ఎక్కడో ముగ్గురు అంటే ఎక్కువ రష్ ఉండడం వల్ల చాలా మందికి ఇబ్బంది అయ్యిందంట. అంటే ఇంకా చాలా రోజులైంది కదా, చాలా ఏళ్ళైంది కదా ఆయన మూవీ తీసి, అందుకు ఇంకా హల్చల్ అయితే చేసేసినారు. ఫైటింగ్స్ కానీ మనకి డైలాగ్స్, డ్యాన్స్, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ సూపర్ అయితే ఉన్నాయి. సాంగ్స్ అయితే కన్నా నాకు చాలా బాగా నచ్చినాయి. డ్యాన్స్ భలే చేసినారు నిజంగానే. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒకటి యూట్యూబ్లో వచ్చింది ఫీలింగ్స్, అదైతే కానీ నిజంగానే చాలా అయితే బాగుంది. ఇంకా కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ సీన్ అయితే హైలైట్ అయితే ఉంది నిజంగానే, చాలా అయితే బాగుంది. విలన్ గారి కూడా చాలా బాగా అయితే చూపించారు. మన ఏం పేరు అంటే ఆయన పేరు చికాగో సార్, ఏదో నాకు పేరు నోరు తిరగలేదు అనమాట. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా అయితే బాగుంది. ఇందులో జగపతి బాబు గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఓవరాల్గా చూసుకుంటే అన్నా పుష్ప అంటే నిజంగానే ఫ్లవర్ కాదు, వైల్డ్ ఫైర్ నిజంగానే. ఇంకోటి రష్మిక ఒక డైలాగ్ అంటుంది, పుష్ప అంటే పేరు అనుకుంటేవా, పుష్ప అంటే బ్రాండ్. నిజంగానే ఆ బ్రాండ్ నిజంగా ఇచ్చేసాడు అల్లు అర్జున్ అయితే కన్నా. చాలా అయితే బాగుంది పుష్ప అయితే కన్నా. నేనైతే కన్నా దీనికి నెగిటివ్స్ అయితే ఏం చెప్పాను, ఎందుకంటే చాలామంది ఎఫెక్ట్ పెట్టి తీసినారు కాబట్టి సూపర్ అయితే చూడడానికి. అంతా వాళ్ళు ఎఫెక్ట్ పెట్టి ఎన్ని ఏళ్ళు తీసినారు కాబట్టి సో నేనేం నెగిటివ్స్ ఏం చెప్పను. అసలుకి నాకు అనిపించలేదు అనమాట. నాకైతే కన్నా పిచ్చిగా నచ్చేసింది మూవీ అయితే కన్నా. సూపర్ డూపర్ హిట్, బొమ్మ పట్టు అన్నట్టు సూపర్గా ఉంది నిజంగా. చాలా అయితే బాగుంది సినిమా అయితే కన్నా. మీరు కూడా వెళ్ళి చూడండి. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా చేస్తుంటే కన్నా ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఇది రివ్యూ ఇంతటితో అయిపోయింది. బాయ్ అందరికీ.